ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో వైసీపీ రాజకీయం చేస్తే రైతులు కొడతారన్నారు. మీరు రప్పారప్పా అంటున్నా చంద్రబాబు అభివృద్ధి కోసం తిరుగుతున్నారన్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై దమ్ముంటే చర్చకు రావాలని కేతిరెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉడుకునే ఉన్నారు. నాకు తెలియదు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పటి నుంచే బెదిరిస్తుంటే బెదిరుకోవాలా మేము? బెదిరుకునే పరిస్థితి ఉండదు. నువ్వు పొద్దున రాయలసీమ ఈసారి రాయలసీమ అనే మాట ఇస్తుందే మొత్తం వచ్చి పడతాను నీ మీద. ఏమనుకుంటావు రాయలసీమ అంటే? ఇరిగేషన్ గురించి మాట్లాడతావా? రా డిబేట్కి రా. ఎవరెవరు ఎన్ని నీళ్ళు తెచ్చినారు, ఏం తెచ్చినారు? పులివెందులకు ఏడు నుంచి వచ్చిన నీళ్ళు ఒకప్పుడు ఈ కెనాల్ మీద పోయేటివి, దాన్ని స్టాప్ చేసి గండికోట నుంచి ఇస్తున్నారు కాదా? రాయలసీమ 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 అంటారు. లే మేము రాయలసీమలో పుట్టినావురా, లే పౌరుషం ఉందిరా, ఇష్టం ఉన్నట్టు చేసి మళ్ళీ ఒక్క రోజు వచ్చినారా? మీకా పౌరుషం ఉండేది మాకు రమ్మన్లే. పౌరుషం ఉంటే మీరు రాయలసీమ వాళ్ళు అయితే రమ్మన్రా. 3 ఏళ్ల తర్వాత కాదు, మీరు ఇదే మాట ఇట్లా అంటుంటే ప్రజలు ఊరుకుంటారు అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ దెబ్బలు తినాలి ప్రజలు. ఇప్పుడే చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క దయాదేశంతో బతాడారు. నిన్న రోజు వచ్చి మాట్లాడుతుంది, మళ్ళీ వచ్చినప్పుడు అంట. ఎప్పుడు వచ్చే సచ్చేది మీరా? రఫా రఫా గఫా గఫా అంటే ఒప్పుకోరు. మేమంతా అప్పుడే నాయన నమస్కారం నాయన, ఇంకా చేతన అయితే ఏదైనా గుంపు అయితే నాయన కాలు పట్టుకుంటాం నాయన అనే స్థితికి వచ్చినాం. అంతేగాని పొద్దున్న రాయలసీమ గురించి ఏమి మీ దాదా